మా కాలంలో పాలక్ పనీర్ లేవు కానీ మేము కూడా పాలు పోసి పాలకూర చేస్తుంటిమి. చపాతీకి చాలా బాగుంటుంది టేస్ట్ అంటుండే మా అత్తమ్మ. నిజంగానే అండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ ఇది. నేనైతే ఎక్కడ చూడలేదు, ఒక్కసారి ట్రై చేయండి. పాలకూరను మంచిగా కడిగే సన్నగా కట్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఒక్క పొంగు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు పెట్టుకుని నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి మంచిగా దంచుకొని ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డను కూడా అందులో వేసేసి ఒక్క నిమిషం మంచిగా కలిపేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం పచ్చికారం కూడా వేసి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని కూడా గంటతో మంచిగా మెదుపుకోవాలి. దొడ్డుబొడుగా ఇట్లా మెదుపుకున్న తర్వాత అది ఉల్లిగడ్డలో వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఇక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. పాలకూర మంచిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. కొన్ని పాలు, లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు